మనం షాపింగ్ మాల్స్ కి ఆర్ పెద్ద పెద్ద రిటైల్ స్టోర్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఒక పెద్ద బోర్డు చూస్తాం. గూడ్స్ వన్స్ సోల్డ్ విల్ నాట్ బి టేకెన్ బ్యాక్ ఆర్ ఎక్స్చేంజ్డ్. మనం 5,000 పెట్టి ఒక డ్రెస్ ఆర్ ఎలక్ట్రానిక్ ఐటమ్ కొంటాం. అది ఇంటికి వచ్చాక డ్యామేజ్ ఆర్ డిఫెక్ట్ కనిపిస్తుంది, కానీ వెంటనే ఆ బోర్డు గుర్తొస్తుంది. ఇంకేం చేస్తాంలే, వాళ్ళు ఎక్స్చేంజ్ చేయరు అని అడ్జస్ట్ అయిపోతాం. కానీ ఈ విషయం మీకు తెలుసా? ఇండియన్ లా ప్రకారం ఈ బోర్డుకి ₹1 కూడా వాల్యూ లేదు. ఇది కంప్లీట్లీ ఇల్లీగల్. ఈ రోజు ఈ మ్యాసివ్ సొసైటీ మిత్ ని బస్ చేద్దాం. హాయ్ నమస్తే, దిస్ ఇస్ ఐశ్వర్య స్టడింగ్ LLB. వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ స్క్వేర్. అసలు షాప్స్ వాళ్ళు ఈ బోర్డ్స్ ఎందుకు పెడతారు? దీన్ని సైకాలజీలో కంప్లైన్స్ త్రూ ఇంటిమిడేషన్ అంటారు. మన హ్యూమన్ బ్రెయిన్ ప్రింటెడ్ టెక్స్ట్ని, అఫీషియల్గా కనిపించే బోర్డ్స్ని చూడగానే అబ్సల్యూట్ అథారిటీ అని నమ్మేస్తుంది. ది హేట్ కాన్ఫ్లిక్ట్. షాప్ వాడితో ఎందుకు గొడవ అని మనం సైకాలజికలీ బ్యాక్ స్టెప్ వేస్తాం. వాళ్ళు మీకు లీగల్ రైట్స్ తెలియదు అనే పాయింట్ మీదే బిజినెస్ చేస్తారు. ఆ ప్రింటెడ్ బోర్డ్ చూసి కన్స్యూమర్ భయపడాలి అనేది వాళ్ళ మెయిన్ ట్రిక్. కానీ లా ఆఫ్ ద ల్యాండ్ ఏం చెప్తుంది? అండర్ ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ఈ నో రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ బోర్డ్స్ పెట్టడం కంప్లీట్లీ ఒక అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అండర్ సెక్షన్ 2 క్లాస్ 47. మీరు కొన్న ప్రోడక్ట్లో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉన్నా, సైజ్ సరిపోకపోయినా ఆర్ వాళ్ళు చెప్పిన క్వాలిటీ లేకపోయినా వాళ్ళు ఖచ్చితంగా రీప్లేస్ చేయాలి ఆర్ రీఫండ్ ఇవ్వాలి. ఆ బోర్డు పెట్టినా కూడా ఇట్ డజంట్ ఓవర్ రైడ్ యువర్ స్టాట్యుటరీ రైట్. ఒకవేళ షాప్ వాడు నేను తీసుకోను అని రూల్స్ పెడితే వాడికి నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ 1915 గురించి చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ దాఖిల్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో సింపుల్గా కన్స్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. మీ మనీతో పాటు మీకు జరిగిన మెంటల్ ఎగోనీకి కంపెన్సేషన్ కూడా తెచ్చుకోవచ్చు. ఈసారి ఎవరైనా షాప్ వాడు గూడ్స్ వన్స్ సోల్డ్ కెనాట్ బి రిటర్న్ అని చెప్తే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ని గుర్తు తెచ్చుకోండి. డిమాండ్ యువర్ రైట్స్. ఈ పవర్ఫుల్ లీగల్ అవేర్నెస్ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. బికాస్ ప్రతి ఒక్కరు కన్స్యూమరే. కీప్ వాచింగ్ బీ స్క్వేర్.